హాయ్ అండి, నివన్య కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ అయితే నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే శనగపిండితోని హల్వా అండి. చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు పళ్ళు లేని వాళ్ళైనా సరే ఈజీగా తినొచ్చండి. ఎలా చేశానో చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగా నేను ఒక కప్పు పంచదార తీసుకున్నానండి. అందులో 1.5 కప్పు వరకు వాటర్ వేసుకొని పంచదార కరిగేంత వరకు మరిగించుకోవాలి. ఎటువంటి తీగ పాకం కానీ అవసరం లేదండి. జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు మీరు కరిగించుకుంటే సరిపోతుంది. అంటే పంచదార కరిగి ఒక పొంగు రావాలి, అప్పటి వరకు మాత్రమే మీరు మరిగించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకొని ఒక 1/4 కప్పు వరకు శనగపిండి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలంటే శనగపిండిని బాగా ఉడికించాలండి. అంటే మంచి కలర్ వచ్చి అందులో నుండి పచ్చిదనం పోయి మంచి అంటే స్మెల్ మంచిగా రావాలండి. శనగపిండిలో ఉన్న స్మెల్ అనేది మంచిగా బయటికి వచ్చేంత వరకు మీరు దగ్గరుండి ఒక 5 to 6 minutes వరకు లో టు మీడియం ఫ్లేమ్లో మీరు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నప్పుడు అందులో ఉన్న పచ్చివాసన అంతా పోయి మంచి సువాసన బయటకు వస్తుందండి. మీరు అబ్జర్వ్ చేయండి, కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుందండి. ఆ టైంలో మీరు కరిగించి పెట్టుకున్న షుగర్ వాటర్ ఉన్నాయి కదండి, అవి కొద్దిగా వేసుకుంటూ ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మీరు కలుపుకోండి. చూడండి, కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. 3-4 సార్లు అలా వేసుకుంటూ మీరు కలుపుకోండి. ఇలా కలుపుకుంటే ఏంటంటే మంచి అంటే షుగర్ వాటర్ అని మంచిగా కలిసిపోయి ఎక్కడ ఉండలు లేకుండా బాగుంటుంది కదా అండి. సో మీరు మైసూర్ ప్యాక్ చేసినప్పుడు ఎలా అయితే కలుపుకుంటారో దగ్గరుండి ఆయిల్ కానీ షుగర్ వాటర్ కానీ వేసుకుంటూ సో అదే విధంగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్నప్పుడు స్టవ్ అంటే మన ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఏంటంటే అందులో మనం వేసిన నెయ్యి అనేది బయటికి వస్తుందండి. అప్పటి వరకు మీరు కుక్ చేసుకుంటూనే ఉండాలి. మధ్యలో అయితే ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోండి. నేనైతే ఏ విధమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోలేదండి. మీకు ఇష్టం ఉంటే కనుక మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఈ స్వీట్ ఇలానే తింటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఇలానే చేసుకోండి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హల్వా రెడీ ఫ్రెండ్స్. బాయ్.